గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం బీఎడ్ థర్డ్ సెమిస్టర్లో పెడగాగి ఆఫ్ బయాలజికల్ సైన్సెస్లో ఒక వీడియో చూసాం. అందులో మనకు టోటల్గా థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ ఏమిటి, 5 ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్, వాటి గురించి నేను వీడియో చేసి మీకు పెట్టాను. సో మనము ఈ థర్డ్ సెమిస్టర్లోని పేపర్ 1 మనకు బయాలజికల్ సైన్స్ మెథడ్ అంటాం. దీన్ని కనుక చూసినట్లయితే మనకు టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్ మనము నెక్స్ట్ క్లాసెస్లో వీడియోస్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. మనం సెమిస్టర్ 1లో 5 చాప్టర్స్ని చదివాం. ఓకే, అండ్ రీసెంట్గా మీకు సెకండ్ సెమిస్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాబోయే థర్డ్ సెమిస్టర్కు కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీకు చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాము. ఫస్ట్ వీడియోలో మీకు పెడగాగి ఆఫ్ బయాలజికల్ సైన్సెస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్ 5 యూనిట్స్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మనకు ఈ పెడగాగి ఆఫ్ బయాలజికల్ సైన్సెస్లో టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి. నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి బయాలజికల్ సైన్సెస్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్, జీవశాస్త్ర పాఠ్యపుస్తకాలు మరియు పాఠ్య ప్రణాళిక. అలాగే బయాలజికల్ సైన్సెస్ ల్యాబొరేటరీ అంటే జీవశాస్త్ర ప్రయోగశాల మరియు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే బోధనాభ్యసన సామాగ్రి మరియు రిసోర్సెస్ ఫర్ టీచింగ్ బయాలజికల్ సైన్సెస్ అంటే జీవశాస్త్ర బోధనకు కావలసిన వనరులు. ఓకే, అలాగే ఎవాల్యుయేషన్ ఇన్ బయాలజికల్ సైన్సెస్ అంటే జీవశాస్త్ర మూల్యాంకనము. ఓకే, ఈ 5 చాప్టర్ల గురించి నేను చాప్టర్ వైజ్ అనాలిసిస్లో నేను మీకు తెలియచేయడం జరిగింది. తర్వాత మనం ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్ ఎటువంటి టాపిక్స్ను కలిగి ఉంది, ఓకే, తర్వాత ఇందులోని మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి, వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. టోటల్గా ఈరోజు ఈ ఫస్ట్ చాప్టర్ వైజ్ అనాలిసిస్ అండ్ ఇంట్రడక్షన్, బ్రీఫ్ డిస్క్రిప్షన్ గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. టోటల్గా ఈ చాప్టర్ని కనుక మనం చూసినట్లయితే ఇన్ దిస్ చాప్టర్ దెర్ ఆర్ నియర్లీ 10 to 11 sub chapters are there. Okay, for example, meaning and definition of curriculum, okay, and the principles of curriculum construction, organizational approaches of curriculum, okay, in this logical, psychological, okay, and topical and concentric and spiral method. So these are the organizational approaches of కరికులం అంటాం. అంటే పాఠ్య ప్రణాళిక, వ్యవస్థీకరణ, ఉపగమాలని కూడా వీటిని పిలుస్తామన్నమాట. అలాగే మనం పాఠ్య ప్రణాళిక అంటే ఏమిటి, విద్యా ప్రణాళిక అంటే ఏమిటి, మూల పాఠ్య ప్రణాళిక అంటే కోర్ కరికులం అంటే ఏమిటి, సిలబస్ అంటే ఏమిటి, ఈ అంశాలన్నీ మనము ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ కరికులం అంటే బయాలజికల్ సైన్సెస్ విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళికను అభివృద్ధి పరచుటలో ఉన్నటువంటి సోపానాలు ఏమిటి అనే టాపిక్ కూడా మనం చెప్పుకుంటాం. ఇన్ ద సేమ్ వే బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ సైన్స్ కరికులం కంటెక్స్ట్. ఓకే, ఇన్ దిస్ టాపిక్ కాగ్నిటివ్ ప్రాసెసెస్, హిస్టారికల్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ ఎథికల్ వ్యాలిడిటీ, ఆల్ దోస్ థింగ్స్ we will discuss in this topic. In the same way curriculum at primary level, secondary and higher secondary stages అంటే వివిధ స్థాయిలలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుంది, ప్రాథమిక స్థాయిలో, తర్వాత హయ్యర్ సెకండరీ స్థాయిలో, సెకండరీ స్థాయిలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుందనేది మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఇన్ ద సేమ్ వే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, పొజిషన్ ఆఫ్ పేపర్ ఆన్ బయాలజికల్ సైన్సెస్, ఈ టాపిక్ కూడా మనం చెప్పుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ APSCF అంటాం, NCF అండ్ SCF. NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, అది 2005 గురించి చెప్తాం. APSCF ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ బయాలజికల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్ అంటే ఉత్తమ జీవశాస్త్ర బోధన గ్రంథముకి ఉండవలసిన లక్షణాలను గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ అనాలిసిస్ ఆఫ్ సెకండరీ స్కూల్ బయాలజికల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్ అంటే జీవశాస్త్ర పాఠ్య గ్రంథాన్ని గురించి ఒక కూలంకుషమైనటువంటి విశ్లేషణ అనేది మనం చేయగలుగుతామన్నమాట.
Okay, here in this chapter, the important topic is that the organizational approaches of curriculum is very very important topic. అంటే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలు ఓకే, ఉపగమనాలు కాదు ఉపగమాలు, పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలు. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్. ఇన్ ద సేమ్ వే principles of curriculum construction is also very important topic in this chapter. We will discuss in later about these topics. Okay, let us go to brief description about this chapter. Starts with the main topic, basic topic. So the term curriculum is the English word. Okay, the curriculum English word is derived from a Latin word with carrere. Okay, carrere means it is a runway, అంటే పరుగు పందెపు బాట అంటాం. కరికులం అనేటటువంటి ఆంగ్ల పదము కరీరే అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. కరీరే అంటే పరుగు పందెపు బాట ఆర్ ఎ రన్వే. ఓకే, అంటే ఇక్కడ ఒక స్ప్రింటరు తన గమ్యస్థానం నుంచి చేరుకోవాల్సిన స్థానానికి వెళ్ళడానికి మధ్యలో ఒక పరుగు పందెపు బాట అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ టు ఏ స్ప్రింటర్ టు రీచ్ హిస్ గోల్. ఓకే, ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్. ఓకే, కాబట్టి ఇన్ ద సేమ్ వే ది కరికులం ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టూల్ ఆర్ ఎ వెపన్ టు సక్సీడ్ ఇన్ ఏ కోర్స్ ఆర్ ఇన్ ఏ క్లాస్. ఓకే, ఫర్ అటైనింగ్ డిఫరెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఇన్ దట్ కోర్స్. అంటే ఒక ఏదైనా ఒక ఎంబీబీఎస్ కోర్స్ కానీ బీటెక్ ఎంబీఏ ఏదైనా ఒక కోర్స్ తీసుకోవచ్చు. ఆ కోర్సు నువ్వు సజావుగా రన్ చేయడానికి, ఆ కోర్సు ముగియడానికి సహాయపడేటటువంటి అనేక విద్యా కార్యక్రమాల యొక్క సంపుటినే మనం ఇక్కడ కరికులం అని అంటున్నాం. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మనం పాఠ్య ప్రణాళిక అని మెన్షన్ చేసుకున్నాం. ఓకే, పాఠ్య ప్రణాళిక ఆర్ దీన్నే విద్యా ప్రణాళిక అని కూడా అంటాం. ఓకే, జనరలీ వీ కాల్ యాజ్ ఎ సిలబస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సిలబస్. పాఠ్య ప్రణాళిక మీన్స్ ఇట్ ఈస్ ఎ కరికులం. సో అంటే పాఠ్య ప్రణాళికలో సిలబస్ అనేటటువంటిది ఒక ఉపసమితి అని అంటాం. ఓకే, కరికులం అనేది ఒక పెద్ద పదం. ఓకే, కరికులం ఈజ్ ఎ బ్రాడ్ వర్డ్. ఇన్ దిస్ బ్రాడ్ వర్డ్ వై థింక్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, కరికులర్, కో-కరికులర్ and extracurricular activities. When they combined together, it forms a broad way of the syllabus in educational sectors. అంటే ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించవలసినటువంటి పాఠ్య కార్యక్రమాలు, పాఠ్యేతర కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాలను అంటే ప్రయోగశాల కార్యక్రమాలు, గ్రంథాలయ కార్యక్రమాలు, ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీస్, ఓకే, అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కమ్స్ అండర్ దిస్ టాపిక్ ఆఫ్ కరికులం. అంటే కరికులంలో ఇవన్నీ కూడా ఒక భాగంగానే మనం చెప్పుకుంటాం. బట్ వేరే సిలబస్ ఏం చెప్తుందంటే ఆ సంవత్సరానికి ఆ సబ్జెక్టులో చదవవలసినటువంటి పాఠ్యాంశాల విషయ సూచికను సూచిస్తుంది. ఓకే, ది టాపిక్స్ షోన్ ఇన్ అన్ ఇండెక్స్ ఈజ్ రెఫర్స్ టు బి ఎ సిలబస్. ఓకే, బట్ సిలబస్ అనేది ఇట్ ఈస్ ఏ సింపుల్ కాన్సెప్ట్ ఇన్ కరికులం. ఓకే, ఒక ఉపసమితిగా చెప్పుకుంటాం. పాఠ్య ప్రణాళికలో ఒక ఉపసమితిగా మనము సిలబస్ను చెప్పుకుంటాం. ఓకే, బట్ హియర్ కోర్ కరికులం, వాట్ ఈస్ మీన్ బై కోర్ కరికులం అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తెలుగులో మూల పాఠ్య ప్రణాళిక అంటాం. ఓకే, మూల పాఠ్య ప్రణాళిక అంటే ఈచ్ అండ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ ది రైట్ టు లివ్ ఇండిపెండెంట్లీ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, to attain some kind of aptitudes, okay, and some skills, they have to achieve some educational patterns. Okay, అంటే ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఒక దేశంలో నివసించడానికి అతనికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు, హక్కులు, ఒకే నైతిక బాధ్యతలు అన్నింటినీ సమకూర్చగలిగేదే మూల పాఠ్య ప్రణాళిక అంటాం. కాబట్టి ఆ వ్యక్తికి కావలసిన అవసరాలు, వనరులు, ఓకే, అతనికి కావాల్సిన నీడ్స్ అన్నింటినీ బేస్ చేసుకుని ఇక్కడ పాఠశాలల్లో పాఠ్య ప్రణాళిక అనేది తయారు చేయబడుతుంది. అంటే దేని నుంచి అయితే కరికులం తయారు చేయబడుతుందో దానినే మూల పాఠ్య ప్రణాళిక అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఇండియన్ కరికులం ఈజ్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఆల్సో ద ఇండియన్ ట్రెడిషనల్ అండ్ సివిలైజేషన్. అంటే భారత జాతీయ సంస్కృతి
మరియు సమాజ విలువలు, రాజ్యాంగము, ప్రజాస్వామ్యాలను బేస్ చేసుకునే మూల పాఠ్య ప్రణాళిక అనేది తయారు చేయబడుతుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే సిలబస్ అంటే మనం ఏదో చెప్పుకున్నాం. ఓకే, సో హియర్ Jacobson and Edward. So generally there are different components are there in curriculum. Here Jacobson stated a simple coordination or relationship in between the student and content. Okay, and also the subject nature. Okay, when we see the relationship in between these three concepts, we will understand a best relationship in the form of a triangle. Okay, అంటే జాకబ్సన్ ఏం చెప్పాడు అంటే మామూలుగా ఈ కరికులంకి, విద్యా వ్యవస్థకి మరియు అలాగే అభ్యాసకుడికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ని ఒక ట్రయాంగిల్లో ఆయన వేసి చూపించాడు అనమాట. అందులో మనము ఒక్కొక్క మూలలో మనం ఏం చూస్తామంటే అభ్యాసకుని స్వభావము, విషయ స్వభావము, అలాగే సమాజ స్వభావం అని కూడా చూస్తాం. ఓకే, ఇక్కడ నెంబర్ 1 అభ్యాసకుడి స్వభావము, విషయ స్వభావము మరియు సమాజ స్వభావము, నేచర్ ఆఫ్ ది స్టూడెంట్. ఓకే, అండ్ ఆల్సో ది నేచర్ ఆఫ్ ది కంటెంట్ అండ్ ద నేచర్ ఆఫ్ ది సొసైటీ. How the nature is going to be established in our society. Basing on that, we have to take the content for fulfilling or the fill up the curriculum. After that, that curriculum should be do the experiment on the student or the learner. So this is a slight coordination in between the learner and the society and the nature of the subject. Okay, in the same way Edward Victor is also given the same relationship in between the learner, society and the content. Okay, and the resources, okay, and the information and the order of the criteria and experiments, all those things he has given a beautiful relationship in between curriculum and all those things in this topic. Okay, and next we will move the next another topic, which is the main important components, okay, for developing the curriculum. అంటే పాఠ్య ప్రణాళిక ఆచరణలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు లేదా తయారీలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి మనం టాపిక్ని చూస్తే ఇక్కడ మనము పాఠ్య విజ్ఞానము, ఓకే, వనరుల లభ్యత, ఎంపిక, ప్రక్రియ ప్రాధాన్యత, ఓకే, సహసంబంధము, భావనలకు ప్రాధాన్యతనివ్వడము, ఓకే, అలాగే సమన్వయము, వైయక్తిక భేదాలు, ప్రణాళిక భావన, ఓకే, మూల్యాంకనము, అలాగే నిర్మాణాత్మకమైనటువంటి భాష నిర్వహణ, ఓకే, అలాగే ప్రతిచర్య ఎలా జరపాలి, ఇవన్నీ కూడా మనము కరికులం ఆచరణలో ఇమిడి ఉన్నటువంటి అంశాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో this is the brief description about the curriculum. Okay, now we will see the biological sciences curriculum. Okay, biological sciences curriculum. General ga in education there are main two processes are there which are individual and second one is social. అంటే విద్యలో 2 సమగ్రమైనటువంటి ప్రక్రియలు కనిపిస్తాయి. అవి వ్యక్తిగతమైనవి మరియు సమాజ అవసరాలను కూడుకొని ఉన్నవి. ఈ 2 ప్రక్రియల వల్ల విద్యార్థులలో బౌద్ధిక వికాసము, నైపుణ్యం మొదలైనటువంటి అంశాలు అభివృద్ధి చెందుతాయన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ డిస్క్రిప్షన్ అబౌట్ ది బయాలజికల్ సైన్సెస్ కరికులం. ఓకే, ఇన్ దిస్ చాప్టర్ we also seen the text books, పాఠ్య పుస్తకాలను కూడా మనము ఇక్కడ అభివృద్ధి పరుచుకుంటాము. ఓకే, in the next class we will discuss about the various topic in this unit. Okay, thank you students, thank you very much.